ఆర్థికంగా నేను కుప్పకూలిపోతానేమో అనిపిస్తుంది. ఏం చేస్తే నీ ఆర్థిక వ్యవస్థ కాపాడబడుతుంది? ప్రార్థన. ఈరోజు దేన్ని చూసైతే నువ్వు భయపడుతున్నావో, దేనికైతే నువ్వు భయపడుతున్నావో అది నువ్వు కాపాడుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ప్రార్థన. దేన్ని చూపించి సైతాన్ నిన్ను భయపెడుతున్నాడో, దేన్ని చూపించి సైతాన్ నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నాడో, దేన్ని నీ మనసులోకి తీసుకొచ్చి ఈ ఆలోచనలు నీ హృదయంలో జొప్పించి అన్నం తినకుండా చేస్తున్నాడో, నిద్ర పట్టకుండా చేస్తున్నాడో, కన్నీళ్లు మున్నీళ్ళ ఏడ్చే విధంగా చేస్తున్నాడో, భయపెట్టేస్తున్నాడో, డిప్రెషన్లోనికి లాక్కెళ్తున్నాడో, అది ఏమైనా కావచ్చు, దాన్ని తీసుకొచ్చి నువ్వు ప్రార్థనలో ప్రభు ముందు పెట్టినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏముంది బైబిల్లో? అహీతోపేలు చేసిన ఆలోచనను దావీదు ఏమన్నాడు? చెడగొట్టు ప్రభువా అని దేవుడు ప్రార్థన చేస్తే, దావీదు ప్రార్థన చేస్తే జరిగింది ఏమిటి? 17వ అధ్యాయము 23వ వచనం, 2 సమూయేలు 17:23. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి, జరిగిందా? చంపేస్తానన్నటువంటి అహీతోపేలు కంకణం కట్టుకొని ఆలోచన చేసిన అహీతోపేలు ఆలోచన నెరవేరిందా? నెరవేరలా. సైతాను తంత్రము నెరవేరిందా? నెరవేరలా. కారణం చెప్పండి. దావీదు దేవుని ప్రార్థన చేశాడు, ప్రభా అహీతోపేలు నన్ను చంపాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడట, అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టాయా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? అహీతోపేలు ఆలోచనను చెడగొట్టేశాడు. నీకు వ్యతిరేకంగా నియమించబడే ఏ ఆలోచన, ఏ ఆయుధము వర్ధిల్లకుండా నువ్వు క్షేమంగా భద్రంగా ఉండాలి అని అంటే ఒకే ఒక్క మార్గము ప్రార్థన. దావీదుకు వ్యతిరేకంగా పన్నాగం పనిన దావీదు యొక్క ప్రాణాన్ని తీయాలని చెప్పి కంకణం కట్టుకున్న వాళ్ళెవరి ఆలోచన కూడా నెరవేరలేదు. కారణం ఏమిటంటే దావీదు చేసిన ప్రార్థన తన చుట్టూ అగ్ని కంచె వేసింది. పైపెచ్చు దేవుడు చేసింది ఏమిటంటే ఎవరెవరైతే దావీదుకు వ్యతిరేకంగా ఆలోచన చేశారో చూడండి ఏముందో. అహీతోపేలు చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత గట్టి తను ఆ గాడిదను ఎక్కి తన ఇంటికి వెళ్ళి ఉరిపోసుకొని చచ్చిపోయాను. దావీదు వాస్తవంగా అహీతోపేలు చచ్చిపోవాలని ప్రార్థన చేయలా. దావీదు చాలా మంచివాడు. మిత్రుడే శత్రువుగా మారిపోయి తన శవాన్ని చూడాలని చెప్పి ఆశిస్తున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా నన్ను ఏదో చంపాలని చెప్పి నా శత్రువు అహీతోపేలు ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నాడట, ఆ ఆలోచనలు చెడగొట్టు ప్రభువా అని అంటే నా దేవుడు శత్రు శేషమే లేకుండా చేసేశాడు. అర్థమవుతుందా ప్రార్థన చేయగలిగింది ఏమిటో? కష్టం ఏదైనా కావచ్చు, సమస్య ఏదైనా కావచ్చు, ఉప్పిన లాంటి పరిస్థితుల మీదకి రావచ్చు, వరద వలె అనేక ఆటుపోట్లు నిన్ను ముంచే ప్రయత్నం చేయొచ్చు. వీటన్నిటికీ దేవుడు మనకు అనుగ్రహించిన ఒక అద్భుతమైనటువంటి పరిష్కారము, జవాబు మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయటం. ప్రార్థనే కనుక నువ్వు మనస్ఫూర్తిగా దావీదు చేసినట్టుగా చేస్తే ఎవరెవరైతే నీకు వ్యతిరేకంగా ఏ ఆలోచనలు చేస్తున్నారో, ఏ పన్నాగాలు పన్నుతున్నారో, సైతాను యొక్క తంత్రాలు ఏమిటో, సైతాను యొక్క పంతం ఏమిటో సమస్తాన్ని సమూలంగా సమాధి చేయగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. అటువంటి ప్రార్థనా జీవితాన్ని నువ్వు గనుక కలిగి ఉంటే దేనికి భయపడాల్సిన అవసరము లేనే లేదు. అర్థమైందా? మన జీవితంలో ఆది యందు దేవుడు అంటే ఆయనతో సత్సంబంధం, ఆయనతో సహవాసం, ఆయన సన్నిధిని ఆకాంక్షించే మనస్సు. దేవునితోనే నీ దినం ప్రారంభించు. దేవుని వాక్యముతోనే నీ దినాన్ని ప్రారంభించు. ప్రార్థన, వాక్యము
ఈ 2 రెక్కలు ఎంత బలంగా నువ్వు కలిగి ఉంటావో అంత సులభంగా సైతాను తీసుకొచ్చేటటువంటి తంత్రాలను, అపాయాన్ని, ఆపదను తప్పించుకొని అందనంత ఎత్తైన స్థాయికి ఎగిరిపోతావు.